ధవని అంతే. ఓకే, శ్రీ విష్ణు గారు, మీరు ఒక చిన్న ఫ్రమ్ మై సైడ్ దిస్ కెన్ బి ది లాస్ట్ క్వశ్చన్. చెప్పండి సార్. ఇప్పుడు నార్మల్గా ఈ అంటే వెన్ యూఆర్ ఆన్ ది ల్యాడర్ స్టెప్పింగ్ ఆన్ టు ది అదర్ నెక్స్ట్ లెవెల్ వెళ్తున్న దాంట్లో వాట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ యూఆర్ ఫేసింగ్ నౌ యాజ్ ఎ గ్రోయింగ్ హీరో? లేదు సార్, ఎప్పటికన్నా ఇలాంటి ఆలోచించాలని, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ లాగా ఆలోచించాలనే ప్రమాదం వస్తుందని నాకు తెలుసు. అప్పుడు మనం కొన్ని అభిరుచులు కొన్ని ఇవి పక్కన పెట్టేస్తుంటాం. అందుకనే కూడా ఎప్పుడు నేను ఒక 1.5 year 2 years వరకు ఎప్పుడు ప్లాన్ చేసుకునే ఉంటానండి. సో అలాగే ప్రాసెస్ జరుగుతుంది ఫస్ట్ నుంచి. మరి మీరే నాకు క్వశ్చన్ ఇచ్చారు, తర్వాత మా ప్రభు అడుగుతాడు. తప్పకుండా. కొన్ని మా అభిరుచులు గట్టా మేము పక్కన పెట్టుకోవాల్సి వస్తుందని అన్నారు కదా మీరు. ఏ అభిరుచులు పక్కన పెట్టేసుకున్నారు ఇప్పటి వరకు మీరు? అదే ఇలా క్యాలిక్యులేషన్లు వేసుకునే అభిరుచులు, లేకపోతే ల్యాడర్ ఎక్కాలి, లేకపోతే తాడెక్కాలి, ఇలాంటివి ఏం పెట్టుకోకుండా నార్మల్గా మనకు వచ్చినట్లు బెస్ట్ పిక్ చేసుకుని పెట్టుకోవటం. దాని గురించి కథ ఓకే చేసిన వెంటనే షూట్కి వెళ్ళిపోవటం కంటే కూడా ఒక 6 months 8 months, నేను చేసేది కొత్త డైరెక్టర్లే కాబట్టి కొద్దిగా వాళ్ళతో ట్రావెల్ చేసి వాళ్ళు ఏమనుకుంటున్నారో, వాళ్ళ లోపల ఏమనుకుంటున్నారో, వాళ్ళు ఏమైనా మిస్ అవుతున్నారా, మిస్ అయితే వాళ్ళకి ఆ మిస్ అయ్యే ఆస్పెక్ట్లో ఒక మంచి టెక్నీషియన్ని ఇచ్చే బాధ్యత నాది. అలా తీసుకునే నేను కొత్త వాళ్ళతో ఎక్కువ చేస్తూ ఉంటానండి. మరి నిచ్చినెక్కాలి అలాంటి ఆ కాన్సెప్ట్ నా దగ్గర ఉండదన్నప్పుడు హౌ విల్ యూ క్వాంటిఫై యువర్ సక్సెస్ అండి? నేను లిఫ్ట్ తయారు చేస్తున్నానండి, పక్కన లిఫ్ట్ పెట్టుకున్నారా?